అమరావతి చట్టబద్ధతను ఓర్వలేకే మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆరోపించారు. డైవర్ట్ పాలిటిక్స్ కు జగన్ కేర్ అడ్రస్ గా మారారని విమర్శించారు. అమరావతిలో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేయడమే జగన్ లక్ష్యమని, ప్రజల్ని మభ్యపెట్టేందుకే మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. 2019 నుంచి 24 వరకు జగన్ కు ఈ అంశం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసినట్లే ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త మోసం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ ద్వారా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఇక మహిళల భద్రత కోసం ఈగల్ టీమ్స్ సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. జమ్మలమడుగు ప్రాంతం త్వరలో ట్రెండింగ్ గా మారుతోందని, గండికోట స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. రాబోయే 2-3 నెలల్లో స్టీల్ ప్లాంట్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. రాజధానులని 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం తీసుకోవడం, ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ని నెట్టడం, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు 19-24 మధ్య మావిగన్ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజేమో వైజాగ్ ఒక క్యాపిటల్గా, అమరావతిని ఒక క్యాపిటల్గా, కర్నూలుని నాయక క్యాపిటల్గా మీరు చెప్పి ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత భావం లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఆ రోజు తీసుకొని వచ్చినారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇది కేవలం పెట్టుబడిదారులను లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వీళ్ళకు రాజధాని లేని రాష్ట్రంని ఆ రోజు ఇవ్వడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్లో వీళ్ళకు చాలా అన్యాయం జరిగింది. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ స్పెషల్ ప్యాకేజీలు ఇస్తూ మనకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ రోజు మోడీ గారు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ముందుకు పోతూ ఉంటే ఒక సైడు మనకు వైజాగ్ తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్లు, ఈరోజు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు, పోర్ట్సు, నేషనల్ హైవేసు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సాగుతుంటే ఇది ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ని క్రియేట్ చేయడం తప్ప వేరేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సైడ్ కడప జిల్లాలో SEZ కొప్పర్తి విషయానికి వస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు మనకు ఈరోజు డెవలప్మెంట్ పనులు ఆల్రెడీ టెండర్లు అయి పిలిచి ఈరోజు వర్కులు కూడా స్టార్ట్ అయ్యి మొదలవుతున్నాయి. కాబట్టి ఒక సైడు కడప జిల్లాకు 19-24 మధ్యలో గత ప్రభుత్వం అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పోయినారు కడప జిల్లాని. కేవలం అధికారము, వాళ్ళ ఎంజాయ్మెంట్ పరిస్థితి తప్ప ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు పట్టించుకోకుండా గత 30 ఏళ్ళగా ఒకరే రాజకీయం, కడప జిల్లా రాజకీయం వాళ్ళే చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పమంటే చెప్పలేరు. ఒక పులివెందల్ని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకున్నారు తప్ప అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది పాడా నిధులు అని చెప్పినారు. మిగతా 7 నియోజకవర్గాల్లో 1,000-1,200 కోట్లు పాడా నిధులు పెట్టినప్పుడు కనీసం మిగతా నియోజకవర్గాలకు 100-150 కోట్లన్నా పెట్టింటే వాళ్ళకు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయేది.